ఓం నారాయణ ఆదినారాయణ. నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయం 9. స్వామి సేవకులు. 2వ భాగం. తప్పులు చేస్తున్న భక్తులతో సాయిబాబా, నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అనేవారు. కాలి మీద బిడ్డ మలవిసర్జన చేస్తే బిడ్డను నరుకుతామా, కాలు నరుక్కుంటామా, సహించవలసిందే కదా అనేవారు. స్వామి కూడా తమ పవిత్రమైన సన్నిధిని సద్వినియోగం చేసుకోకుండా కబుర్లు కలహాలతో కాలం వృధా చేసే సేవకులను కూడా సూక్ష్మంగా హెచ్చరించేవారు. కానీ తాము చెప్పినట్లు నడవమని నిర్బంధించేవారు కారు. వారి సేవకులు ఒకప్పుడు అలా కాలం వృధా చేసుకుంటుంటే, అందరూ ముండలు రండలై ఉన్నారు కానీ ఒక్క పైసా అయినా సంపాదిస్తున్నారా అని తమలో తామే పెద్దగా అనుకుంటుండేవారు. ఎవరినైనా 1-2 సార్లు మాత్రం తల్లి కంటే అధికమైన ప్రేమతో మందలించేవారు. స్వామి ఎన్నిసార్లు హెచ్చరించినా తమ దురలవాట్లు మానుకోలేని సేవకునిపై కోపగించి, ముండవై ఉన్నావు, పైసా నిలబెట్టుకుంటున్నావా, అంతా లోకానికి ధారపోస్తున్నావు, కత్తితో పొడుస్తాను ఏమనుకుంటున్నారు అని ఉగ్రరూపం దాల్చారు. అతడు కొన్నాళ్ల వరకు సర్దుకున్నాడు. కానీ తర్వాత క్రమంగా తన పాత పద్ధతికి మళ్ళినా స్వామి ఇక మందలించలేదు. అతడే ఆ సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు. ఒకసారి 2 సేవకులకు తగువ వచ్చి కలబడ్డారు. ఒకడు గొడ్డలు తీసుకుంటే రెండోవాడు దాన్ని లాక్కొని మెడపై కొరికాడు. మొదటివాడు గ్రామస్తులతో చెప్పుకుంటే వారు వచ్చి కొరికిన వాడిని ఆశ్రమం నుండి తరిమివేయమని, లేకుంటే ఆశ్రమంలో శాంతి భద్రతలు లోపిస్తాయని స్వామికి మనవి చేసుకున్నారు. అప్పుడు స్వామి, ఒకరిని పొమ్మనే కంటే మనం పోవడమే మంచిది కదయ్యా అన్నారు. సేవకులపై స్వామికి ఎంతో ప్రేమ. తాము ఎంత అనారోగ్యంగానూ బలహీనంగానూ ఉన్నా తన బృందంలోని వారంతా భోజనం చేశాకని స్వామి గంజి త్రాగేవారు. ఎంతకాలమైనా కట్టెలు కొట్టేందుకు వెళ్ళిన వారు తిరిగి వచ్చి భోజనం చేసేదాకా ఆహారం తాకేవారు కారు. ఎంతటి వర్షము లేక గాలి వచ్చినా ఆయన మాత్రం గ్రామస్తుల ఇండ్లలో తలదాచుకునేవారు కారు. తన సేవకులందరినీ ఇంట్లోకి పోయి తలదాచుకోమని తాను మాత్రం బయట చూరు క్రింద ఒదిగి కూర్చుండేవారు. షిరిడీలో సాయిబాబా ఎప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చున్నట్టు వర్షానికి మసీదంతా తడిసిపోతున్నా ఆయన అక్కడే కూర్చుని భక్తులకు మాత్రం వసతి గృహంలో కానీ చావడిలో కానీ తలదాచుకోమనేవారు. అందుకే కాబోలు స్వామి కోసం కట్టెలు కొడుతున్నా ఎండిన బొంతజముడు మానులు తీసుకువచ్చేటప్పుడు సేవకులకు ఎన్నోసార్లు తేళ్ళు పాములు కనబడేవి కానీ ఒక్కసారి అయినా ఎవ్వరినీ కుట్టేవి కావు. ఒకరోజు బొంతజముడు చెట్లు నరుకుతున్న దశయ్య కంట్లో ఆ చెట్టు పాలు చిందాయి. వెంటనే స్వామి తమ చేత్తో అతని కళ్ళు నలిపి, నీకు కొత్త కళ్ళు వచ్చిండ్లా అయ్యా అన్నారు. ఇప్పుడు దశయ్య గారి వయసు 75 సంవత్సరాలు. అయినా కళ్ళద్దాలు అవసరం లేకుండానే చక్కగా పుస్తకాలు చదువుతారు. ఒక సేవకుడు, స్వామి, బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తూ అగ్నిలో నెయ్యి పాలు వంటివి పోస్తారు కదా, మరి మనము ఒట్టి కట్టెపుల్లలే వేస్తాం కదా అన్నాడు. ఆయన, అయ్యా, ఒక బొంతకు అంటే బొంతజముడి చెట్టుకు 6 పీపాల పాలు ఉండ్లా అయ్యా అన్నారు. స్వామికి తన సేవకులపై గల ప్రేమకు ఒక ఉదాహరణ. దశయ్య పెనవర్తిలో మిద్దె ఇల్లు కట్టుకోవడానికి స్వామికి చెప్పకుండానే శంకుస్థాపన చేసి గాళ్లు త్రవ్వించి అడుగున గట్టు వేయించుకున్నాడు. ఒక మధ్యాహ్నం స్వామి ఒంటరిగా వచ్చి ఆ పునాదులలో దూకి అన్ని వైపులా తిరుగుతున్నారు. అది చూచి దశయ్య వచ్చి చేతులు కట్టుకొని చూస్తున్నాడు. స్వామివారు ఎక్కలేక పైకి వచ్చి ప్రక్కనున్న 3 ఇటుకలు తెచ్చి ఇంటికి మధ్య ఉన్న పునాదిలో పెట్టి, అంతే సరిపోయింది అంటూ మరేమీ మాట్లాడకుండా వేగంగా వెళ్ళిపోయారు. ఇల్లు త్వరగా పూర్తవడమే కాక అతడు లక్షాధికారి కూడా అయ్యాడు. నమ్మినవారు కోరకున్నా సొమ్మే. అలానే ఒకరోజు ఎవరో భక్తులు ఒక మణుగు కలకండ స్వామికి సమర్పించారు. దానిని ఆయన ఒక దుప్పటిలో కట్టుకొని భుజాన వేసుకుని అడవిలో కట్టెలు కొట్టుకుంటున్న సేవకులకిచ్చి సమానంగా తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. కొందరు కష్టాలు కోరికలు తీర్చుకోవడానికి, కొందరు జ్ఞానం కోసము, మరికొందరు మోక్షం కోసము భగవంతుని ఆశ్రయించినట్లే మహాత్ములను కూడా ఆశ్రయిస్తారు. ఎవరి శ్రద్ధకు తగినది వారు పొందుతారు. అలా కాక
ఎవరి ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన అనుభవాలు వారికి ప్రసాదించి మహాత్ములు వారిని ఉద్ధరిస్తారు. స్వామి సన్నిధిలో ఈ దివ్యలీల ఎలా జరిగిందో చూద్దాం. పోలిరెడ్డి ఎప్పుడూ స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఆయనకు ఆకుకూర అంటే ఇష్టమని తలచి ఆయన విడిది చేసిన ప్రాంతంలో అది సేకరించి వండి పెడుతుండేవాడు. అంతకుమించి అతడు స్వామిని ఏమీ కోరలేదు. ఒకరోజు స్వామి, నేటికి 40 రోజులకు భగవంతుడు విచారానికి వస్తాడు. మనము ఆ రోజు గంగైనా ముట్టకూడదు అన్నారు. సరిగా ఆ రోజు మైపాడులో ఉన్న స్వామి, మనము ఆశ్రమము చేరేదాకా గంగ ముట్టకూడదు, మనము వెంటనే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి వర్షం కూడా లెక్క చేయక బయలుదేరి మధ్యాహ్నానికి గొలగముడి చేరారు. నాటి ఉదయమే పోలిరెడ్డి ఆశ్రమంలో మరణించాడు. అచ్చటి భక్తులకు స్వామి ఎక్కడ ఉన్నది తెలియక తికమక పడుతున్నారు. సర్వజ్ఞులైన స్వామి సరిగ్గా ఆ సమయానికి ఆశ్రమం చేరి స్వయంగా అతని దేహాన్ని నేటి స్వామి సమాధి మందిరం పక్కనే సమాధి చేశారు. సాయిబాబా వద్ద సద్గతి తప్ప మరేమీ కోరని మేఘుని వలె ఇతడు కూడా సద్గతియే పొందాడు. జ్యోతిష్య శాస్త్రం అభ్యసించిన రామానాయుడు ఎక్కువ సమయము స్వామి సన్నిధిలో గడిపేవాడు. అతనికి ఆ విద్యలో చక్కని ప్రావీణ్యం ఏర్పడి ఎంతో చక్కగా ప్రశ్న చెప్పగలిగేవాడు. పోయిన వస్తువులు, పశువులు ఎక్కడ ఎప్పుడు దొరికేది ఎంతో సూక్ష్మంగా చెప్పగలిగేవాడు. ఒకసారి స్వామి ఊరికి బయలుదేరుతుంటే అతడు, స్వామి, నా ఒంట్లో బాగలేదు, నేనిక్కడే ఉంటాను అన్నాడు. స్వామి అంగీకరించి వెళ్ళిపోయారు. రెండవ రోజున అతడు మరణించాడు. ఆ వార్త విని స్వామి అతని దేహాన్ని ఆశ్రమంలో ఒక ప్రక్కన సమాధి చేయమని కబురు చేశారు. అతడు కోరినది శాస్త్ర ప్రావీణ్యమే అయినా స్వామి అతనికి కూడా సద్గతినిచ్చారు. కొందరు స్వామి నుండి దివ్య దర్శనాలు కోరారు కాబోలు, వారికి అవే ప్రసాదించారు స్వామి. ఒకసారి తలుపూరులో ఈశ్వరనాయుడు గారింట్లో అర్ధరాత్రి స్వామితో పాటు అక్కం వెంకటరామరెడ్డిని కూడా భోజనానికి పిలిచారు. కానీ స్వామి అతన్ని ఊరికి పొమ్మని ఆదేశించారు. ఇంత అర్ధరాత్రి వర్షంలో అతడు ఊరికి ఎలా వెళ్తాడు అని చలమానాయుడు కోపగించుకున్నాడు. కానీ స్వామి, అబ్బో, అతడు ఇక్కడ ఉండకూడదయ్యా అన్నారు. వెంకటరామరెడ్డి వెంటనే బయలుదేరి తలుపూరు పొలిమేర చేరాడు. ఆ తర్వాత అతనికి ఏమీ తెలియలేదు. ఇల్లు చేరాకగానే అతనికి స్పృహ రాలేదు. దారిలో లోతుగా ప్రవహిస్తున్న కల్లేరుని ఎలా దాటింది కూడా అతనికి తెలియలేదు. ఒకనాటి అర్ధరాత్రి స్వామి ముదిగేడులో అతనితో, నాకు తలుపూరు త్రోవ చూపించు అని చెప్పి బయలుదేరతీశారు. దారిలో ఒక రాళ్లగుట్ట దగ్గర అతనిని కూర్చోమని చెప్పి స్వామి ఎటో వెళ్ళారు. అతడు దొంగచాటుగా స్వామిని అనుసరించాడు. స్వామి ఒక పెద్ద బండ మీద కాలు వేసుకొని పడుకొని పాటలు పాడుతున్నారు. అది వినాలని అతడు చాటుగా సమీపించగానే అతడిని పసిగట్టి, ఈ పెనుభూతాలు తిరిగే వేళ నీవిలా రావచ్చా అని మందలించి ఒక దిక్కుకేసి చూడమని చూపించారు. అక్కడ తనకు వ్రజవాసులైన గోపగోపికల దివ్య దర్శనమైంది. అవి చూస్తున్నంతసేపు అతనికి దేవలోకంలో విహరిస్తున్న ఆనందం కలిగింది. అలానే మరొక అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో వర్షం పడుతుండగా స్వామి గుట్టచాటుగా తాటి ఆకు నెత్తి మీద పెట్టుకొని ఎక్కడికో బయలుదేరారు. యథాప్రకారం వెంకటరెడ్డి రహస్యంగా ఆయన్ను వెంబడించారు. స్వామి కల్లేరు ఒడ్డున తమ గుడ్డలు ఉంచి నీటిపైన పిల్లవానిలా అటూ ఇటూ పరిగెడుతున్నారు. కొంతసేపు అయ్యాక గుడ్డలు ధరించి అతని దగ్గరకు వచ్చి కర్రతో పొడుస్తూ, రాక్షస గడియల్లో నీవిలా రావచ్చా అని మందలించి ఆ కర్రతోనే నెట్టుకుంటూ ఇంటికి తీసుకుని వచ్చి ఏమీ ఎరగనట్లు తమ ధుని వద్ద కూర్చున్నారు. మరొకసారి 8 మందిని తీసుకొని స్వామి పెంచెల కొనకు బయలుదేరారు. తర్వాత అక్కడి నుండి సుమారు 3 మైళ్ళలో ఉన్న మల్లెంకొండకు తీసుకువెళ్లారు. అక్కడ మల్లీశ్వర లింగంతో స్వామి ఒక వింతైన భాషలో మాట్లాడి తర్వాత మైలు దూరంలో ఉన్న మామిళ్ల కొనకు తీసుకుపోయారు. అక్కడ వెంకటరెడ్డి ఒక్కడే స్వామితో కూడా దట్టమైన మామిడి తోపులతో నిండిన బిలంలోకి నడిచాడు. దారిలో ఒక ఎలుగుబంటి పెద్దగా గర్జిస్తూ వారిపై పడింది. స్వామి దానిని ముమ్మారు నిమరగానే అది శాంతించి వెళ్ళిపోయింది. అక్కడ ఒక బాట, ఒక ఈశ్వరలింగం, 2 స్త్రీ విగ్రహాలు ఉన్నాయి. వాటిపై నీటి ధారలు పడుతున్నాయి. స్వామి ఆ విగ్రహాలతో వింతైన భాషలో మాట్లాడుతున్నారు. ఇంతలో వెంకటరెడ్డి ఆ సమీపంలో ఉన్న ఒక లోతైన గుంటలోకి చూశాడు. అందులో వెండి బంగారు నాణేలు రాసులుగా పడి ఉన్నాయి. ఎంతో వింతైన చేపలు కూడా ఉన్నాయి. చివరకు స్వామి తమ సేవకులతో,
మీరు తెర్లచెర్ల మీదుగా కల్లూరు చేరండి, నేను సాధువయ్య గారిని కలుసుకొని వస్తాను అని చెప్పి కొండల్లోకి వెళ్ళిపోయారు. కానీ సేవకులు దగ్గర దారిన కల్లూరు చేరేసరికి స్వామి అప్పటికే అక్కడ వేలిముద్రలు వేస్తున్నారు. వెంకట్రెడ్డిని చూస్తూనే, నీ పేరు మారిపోయింది, నీకు నిందలు వచ్చాయి, వెంటనే ఇంటికి పో అన్నారు. అతడు ఇల్లు చేరేసరికి అక్కడ ఊరి జనమంతా మూగి ఉన్నారు. అతడిని చూస్తూనే వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. కారణం, అతడిని ఎవరో హత్య చేసి చాపల చుట్టూ ఈత చెట్లలో దాచి ఉంచారని పుకారు పుట్టింది. అతడిని వెతకడానికి కొందరు బయలుదేరారు కూడా. మరొకనాటి రాత్రి కూడా వెంకటరెడ్డి స్వామిని రహస్యంగా అనుసరించాడు. అక్కడ ప్రగడరాజు గుంట వద్ద స్వామి ఆగి వెనుతిరిగి అతనిని మందలించి ఒక దిక్కు చూపారు. అక్కడ చింతమానంత లావుగా ఉన్న మహాసర్పాన్ని చూపి, పైవాళ్ళు దానినలా చంపకుంటే అది నిన్ను నన్ను ఏమి చేసేదో అని చెప్పి పంపివేశారు. మరుసటి ఉదయం 7 గంటలకు స్వామి కట్టెల మోపు తీసుకొని ఆశ్రమానికి చేరారు. ఒకసారి ముదిగేడులో వెంకటరెడ్డిని ఇల్లు కట్టుకోమని చెప్పారు స్వామి. అంతేకాక వారే స్వయంగా శంకుస్థాపన కూడా చేశారు. అతడు తనకు ఇల్లు కట్టుకునే శక్తి లేదని చెప్పగానే, నీవు నేరుగా ఈ దిక్కుకు పో, అన్నీ నెరవేరుతాయి అన్నారు. అతడు అలానే పోతుంటే దారిలో అతనికి బేలుదారులు, ఇటుకలు చేసేవారు, తోలేవారు, కొందరు మిత్రులు కనిపించి అతడు అడగకుండానే అన్ని విధాలా సహాయం చేశారు. అతని ప్రయత్నం లేకనే అతడు ఇల్లు కట్టాడు. స్వామి ఒకసారి ఆ ఇంటికి వచ్చి దుని కూడా వెలిగించారు. కొవ్వుకూటి బుజ్జయ్య కోర్టు కేసులు, తండ్రి గారి అనారోగ్యం గురించి సతమతమవుతూ శాంతి కోసం స్వామి వద్దకు వచ్చాడు. అతడు పెదవి ఎదవకముందే స్వామి, అయ్యా, మనసులో ఏమీ పెట్టుకోకుండా ఇంటికి చక్కా పో, అన్నీ నేను చూసుకుంటాను అన్నారు. త్వరలో అన్నీ చక్కబడిపోయాయి. కొన్నాళ్ళకి అతని బావగారు ఒక నేరంలో చిక్కుకొని కోర్టు చుట్టూ తిరుగుతుంటే అతనిని రక్షించమని బుజ్జయ్య స్వామిని కోరారు. అప్పుడు స్వామి, అయ్యా, కొండాయిపాళెం దాకా బస్సులో పోయి అక్కడి నుంచి నెల్లూరుకు నడిచిపోయి నెల్లూరు రంగనాయకుల దేవస్థానంలో పూజ చేయించి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వచ్చేయి అని ఆదేశించారు. బుజ్జయ్య అక్షరాలా అలాగే చేసి గొలగముడికి కాలినడకన బయలుదేరాడు. పరుగున వెళ్ళినా కూడా 12 గంటలకు గొలగముడికి చేరే అవకాశమే లేదని, స్వామి మాట తప్పినట్లవుతుందని అతడు భయపడుతున్నాడు. ఫతేఖాన్ పేటలో ఒక మిత్రుడు కనిపించి తాను మానుకున్న ప్రభుత్వ క్యాంపును మరలా వేసుకొని తన కారులో బుజ్జయ్యను 12 గంటలలోపే గొలగముడి చేర్చాడు. బుజ్జయ్య బావగారిపైనున్న కేసులన్నీ మంచులా కరిగిపోయాయి. ఆశ్రిత వత్సలాయ నమః. అధ్యాయం 9 స్వామి సేవకులు సమాప్తం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.